మీరేమైనా దేవుని సంగతులు భక్తుల జీవితాల్లో చూసారా? వాళ్ళు మంచి చేస్తే ఎంత ఆశీర్వదించబడ్డారో, చెడు చేస్తే ఎంత శిక్ష పొందారో, చెడు చేసినా కానీ దేవుడు వారిని శిక్షించి మరలా తన ఆయన ఎందుకు ఎలాగో చేర్చుకున్నాడో, మరలా ఎలాగో పవిత్రపరిచాడో గమనించారా? దేవుని కృప ఎంత పొందుకున్నారో మీరు చూసారా? మన జీవితంలో చేయవలసిన మంచి పనులు ఏంటంటే, మన మట్టుకు మనం దేవుని బాటలో నడుస్తూ, దేవుడు నా కొరకు ఏం చేస్తున్నాడు, నా కొరకు ఏమి సిద్ధం చేసి ఉంచాడు, నేనేమి చేయాలి దేవుని కోసం అని ఇందాక చెప్పుకున్నట్లుగా రోజు ఉదయాన్నే ప్రార్థన, బైబిల్ పఠనంతో దినం ప్రారంభించి కృతజ్ఞతా స్తుతులతో ఆ దినం ముగించి మన మట్టుకు మనం తర్వాత ఇతరుల జీవితాల్లో దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎలాగో వారిని చెక్కుకుంటున్నాడు, ఎలాగో సిద్ధపరుస్తున్నాడు, ఈ పాఠాలు మనం నేర్చుకోవాలి దేవుని దగ్గర.